ఒక కొడుకు తన తండ్రికి ఏం చెప్తున్నాడంటే, ఒక 50 మెంబర్స్ లిస్ట్ నేమ్స్ ఇచ్చి, ఈ 50 మెంబర్స్ని నా పెళ్ళికి పిలవండి డాడీ అని చెప్తాడు. చెప్తే వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే, సరే 50 మెంబర్స్ని పిలుస్తా అని చెప్పేసి లిస్ట్ తీసుకుంటాడు. ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అయితే పెళ్లి రోజు ఎంతమంది చూసినా కూడా, ఆయన అటు ఇటు చుట్టుపక్కల అన్నీ చూసినా కూడా ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే వచ్చి ఉంటారు. అయితే డాడీ ఎందుకు నువ్వు 50 మెంబర్స్ని పిలవలేదా, ఓన్లీ 10 మెంబర్సే వచ్చారు అని అడుగుతాడు. అయితే వాళ్ళ డాడీ ఏం చెప్తాడు తెలుసా, నేను ప్రతి ఒక్కరికి కాల్ చేసి నా కొడుకు ప్రమాదంలో ఉన్నాడు, ప్రాబ్లంలో ఉన్నాడు, మీరు వచ్చి హెల్ప్ చేయాలరా, మరి రండి అని చెప్తాడు. చెప్తే ఇలా చెప్పిండు కాబట్టి అక్కడ ఎంతమంది వచ్చారు, 10 మందే వచ్చారు. అదే పెళ్ళి అయితే 50 కంటే ఎక్కువ వచ్చేవాళ్ళేమో, ఆయన ఇచ్చిన లిస్ట్ మొత్తం వచ్చేవాళ్ళేమో. కానీ ప్రాబ్లం అనేసరికి ఓన్లీ 10 మంది మాత్రమే వచ్చారు. అంటే మనతో ఉండేవాళ్ళు, మనం అనుకునే వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ కాదు. ఓన్లీ అందులో మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడు ఉండేవాళ్ళే, మనం సుఖ దుఃఖాల్లో ఉన్నప్పుడు పంచుకునే వాళ్ళే మన నిజమైన ఫ్రెండ్స్. అది తెలుసుకొని ఫ్రెండ్షిప్ చేయడం చాలా మంచిది.